మిరాయిలో యాంటగనిస్ట్ క్యారెక్టర్ కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన పీరియడ్ డేవిడ్ రెడ్డి ఆ క్యారెక్టర్ కానీ డేవిడ్ రెడ్డియా అవును దాని పేరు డేవిడ్ రెడ్డి ఫిల్మ్ పేరు అవునండి ఓకే ఆ క్యారెక్టర్స్ లాస్ట్ మంత్ అనౌన్స్ చేసాం డేవిడ్ రెడ్డి ఎస్ ఐఎమ్ రికలెక్టింగ్ నౌ మామూలు మన రెగ్యులర్ హీరోయిజం ఫిల్మ్స్ ఉంటాయి చూడు అవును వాటి వైపు ఎటు అడుగులు పడట్లేదా అంటే కథే హీరో అండి ఈ రోజుల్లో ఆఫ్ కోర్స్ కంటెంట్ ఈస్ కింగ్ అనుకో సో ఐఎమ్ చూసింగ్ స్క్రిప్ట్స్ అండి అప్పుడు కూడా యూస్ టు చూస్ స్క్రిప్ట్స్ అండ్ దాంట్లో అప్పుడు కూడా దేవుడే నడిపించాడు మనం అనుకుంటే కొన్ని వస్తూ ఉంటాయి సో ఇప్పుడు కూడా నేను అనుకునే కొన్ని జరుగుతున్నాయి దేవుడు ప్లాన్ చేసింది కొన్ని ఉన్నాయి సో దట్స్ ఎవ్రీథింగ్ ఇస్ హిస్ ప్లాన్ సో ద బేస్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ హై ఆక్టెన్ యాక్షన్ విత్ హీరోయిక్ ఎలిమెంట్స్ అండి దాంట్లో హీరోయిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కథే హీరో ఉన్నప్పుడు అది ఎవరు చేసినా హీరోయిక్ ఎలిమెంట్ వేస్తుంది సో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ దోస్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్ అండి ఓకే అంటే నువ్వు ఇప్పుడు నమ్ముతున్నా యాక్షన్ ప్యాక్డ్ ఇంకోటి యాక్షన్ విత్ హారర్ ఆల్ డిఫరెంట్ జానర్స్ ఐ యామ్ టచింగ్ అండి ఓకే గుడ్ అంటే డూ యూ బిలీవ్ దట్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ స్టేజ్ ఆఫ్ కెరీర్ ఒక టైంలో ఎక్కడో కొంచెం టెన్యూస్ గా డెలికేట్ అయ్యి కొంచెం ఆ ఫ్యాబ్రిక్ కొంచెం వీక్ అయింది సినిమా కెరీర్ అనే ఫ్యాబ్రిక్ లైక్ ఐ డిడ్ంట్ కమ్ అండ్ వర్క్ విత్ అదే అంటున్నా ఇప్పుడు యు ఫీల్ దట్ యు ఆర్ దేర్ ఆఫ్ కోర్స్ నాకు ఐ ఫీల్ మోర్ ఎనర్జీ మోర్ పవర్ అండ్ మోర్ హ్యాపీనెస్ మోర్ క్లారిటీ అండ్ అప్పుడులో నాకేంటండి నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఈ గోడలోని బావిలో అలా ఆగి పెరిగిపోయాను దెన్ 19 yearsకే దొంగది ఇంకా మేము బయట తిరిగి ఆ టైప్ బదులు మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాం సో నాకు ఆ గ్యాప్ ఏదైతే ఆ చిన్న గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లోనే లైఫ్ చూశాను నేను ఆ గ్యాప్లోనే వేరే రకం యాంగిల్ ఆఫ్ లైఫ్ చూడగలిగాను అండ్ ఆ రన్లో ఒక ర్యాట్ రేస్లో ఇరుక్కుని పరిగితే అప్పుడు కూడా ఐ వాజ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వట్ ఐ వాజ్ డూయింగ్ ఐ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ అప్పుడు కూడా ఐ వాంటెడ్ టు ట్రై కొంచెం అహెడ్ ఆఫ్ ద టైం ఫిల్మ్స్ చేసాం నేను మీకు తెలుసా అని ప్రయాణం అని వేదం ఎవ్రీథింగ్ వాజ్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్ అప్పుడు అండ్ వీ వాంటెడ్ టు ట్రై సో అవి ఇప్పుడు కూడా నౌ ఐ థింక్ ది వరల్డ్ ఇస్ రెడీ అండ్ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కేమ్ అండ్ ఇంటర్నేషనల్లీ ఓపెన్ అయ్యాయి ఛానల్స్ మనకి తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఛానల్స్ అయిపోయింది మనకి అవతల పక్క నుంచి చూసేది మనం తెలుగు సినిమా అన్నా అవతల పక్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అంటున్నారు అంతే కదా అక్కడి నుంచి చూస్తే మన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఇట్స్ నో మోర్ తెలుగు ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ అండ్ బయట వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ సో మనం కూడా దాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అనుకుని మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు వెరీ నైస్ గర్వంగా సో నౌ ద ప్లాట్ఫామ్ అలా ఉంది కాబట్టి గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ గ్రేట్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ కమింగ్ సో ఐ థింక్ దర్స్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ నవ్ అండి దెన్ ఫర్ మీ టు వర్క్ నౌ వెరీ నైస్ అండ్ ఈ ఎవరు నిన్ను అడిగి ఉండరు ఇప్పటి వరకును అఫ్ కోర్స్ మీ ఇంట్లోనే ఒక హీరో గారు ఉన్నారు ఇంకో హీరో ఉన్నాడు సో బట్ నువ్వు ఒక హీరోవి అయినా నీకు నచ్చిన హీరో పేరు చెప్పాలి అదర్ దెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ గారు అంతేనా చిన్నప్పుడు వీరబ్బాయి బ్యానర్లు కట్టేవాడిని కదా ఆయన తిరుపతిలో ఆయనకి తెలుసు ఆ విషయం ఇంట్లో చదివేటప్పుడు నేను నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మా డాడీ ఫస్ట్ బ్రదర్ సన్ హీస్ నో మోర్ సో అన్న నేను వెరీ క్లోజ్ మేము వెళ్ళిపోయి బ్యానర్లు కట్టేటోళ్ళం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వస్తే వెళ్ళిపోయి చంద్ర ఆర్ట్స్ అని ఉండేది చంద్ర అన్న ఇప్పుడు టచ్ లో ఉంటాను అన్న బ్యానర్స్ పెయింటింగ్స్ చేస్తాడు అనమాట అన్న ఏ సినిమా కన్నా ఆయనే తిరుపతిలో నంబర్ 1 చంద్ర ఆర్ట్స్ ఇప్పుడు హోర్డింగ్స్ అవి ప్రింటింగ్ అప్పుడు ఏంటి బ్యానర్లు దానికి ఆర్ట్ ఈ సైజ్ లో ఉండాలి పొడవు దాంట్లో ఈ ఆర్ట్ రావాలని అంటే దగ్గరుండి వేయించుకునేటోళ్ళు ఆర్ట్స్ మేము ఈ కలర్ అన్నా అప్పుడే చెప్పాడు అన్న చెప్పాడు ఇప్పుడు చెన్నైలో కొత్తదే ఫ్లోరసెంట్ పెయింట్లు వచ్చాయి కొత్తది తీసుకొస్తున్నానని చెప్పి ఫ్లోరసెంట్ పెయింట్లు తెచ్చేటోళ్ళు ఫ్లోరసెంట్ ఆరెంజ్ గ్రీన్ అదొక ఆర్ట్ వర్కర్ బ్యానర్లు కూడా అదొక ప్యాషన్ అండి అదొక వరల్డ్ అదొక యూనివర్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ వెళ్ళి కూర్చొని ఆ పనులు చూపించుకోవడం సో రాజేంద్ర ప్రసాద్ గారికి అలా చేసేవాడు బ్యానర్లు కట్టేవాడిని మా నాన్న సినిమాలు కట్టేటవాడిని వెరీ నైస్